హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. అలాగే మన వీడియో చేసే ముందు మీకు చిన్న మాట, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు కూడా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే నిన్న ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి పని చేసుకున్నాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాం. మన ఛానల్ నేమ్ వచ్చేసి లక్కీ ఐడియాస్ అండ్ లాక్ 6528 అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోతే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే నైట్కి అయితే వడ చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్న పప్పు అయితే నానబెట్టేసుకున్న, అది కడిగి క్లీన్ చేసేసుకుని ఇప్పుడైతే చిటికలో తలనొప్పి తగ్గించే మంచి టీ పౌడర్ అండి, నిలోఫర్ అండి. నిలోఫర్ చాయ్ పత్తి సూపర్ ఉంటుంది. హైదరాబాద్లో ఫేమస్ కదా నిలోఫర్, చాలామంది తెలిసే ఉంటుంది. నిలోఫర్ చాయ్ 150 రూపీస్ అండి. చిన్న కప్పు ఇస్తారు, సూపర్ ఉంటుంది. నేచురల్ పౌడర్ అండి, మసాలా పౌడర్ అయితే కాదు. కిలో వచ్చేసి 750 రూపీస్ టీ పౌడర్ అండి. ఇది తీసుకున్నామండి, చాలా బాగుంటుంది. మీకు తీసుకున్న. అలాగే ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అయితే దేవునికి అయితే పూజ చేసేసుకున్న, దీపం పెట్టేసుకున్న. సాయంత్రం బయట తులసికోట దగ్గర అలా ఇంట్లో అయితే దీపం పెట్టేసుకున్నప్పుడైతే సాయంత్రం పప్పు క్లీన్ చేసుకున్నాక దాన్ని అయితే పిండి పట్టేసుకొని పక్కన పెట్టేసుకునేప్పుడైతే గారెలు చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసుకొని డైలీ అన్నమే అవుతుంది అనేసి అయితే టిఫిన్ చేస్తున్నాను ఈరోజు అయితే నేను. సాయంత్రం అది టైం వచ్చేసి 7 అవుతుంది. దీపం పెట్టేసుకుని ఇక్కడైతే వడల్లో ఆనియన్స్ చేద్దాం అనేసి అయితే మా హస్బెండ్ అయితే ఆనియన్స్ కట్ చేయమంటున్నా, చేస్తున్నారు. గుంట కట్ చేస్తే చాలా బాగుంటాయి ఆనియన్స్ చేసుకుంటే. అలాగే ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు రెసిపీ తిన్నారా? ఏం చేస్తున్నారు? వడ అయితే వేసేసిన. చట్నీ కూడా టమాటా చట్నీ అండి, వడ విత్ కాంబినేషన్ టమాటా చట్నీ. కార్తీక మాసం కాబట్టి ఇంకా టమాటా చట్నీ, వైట్ చట్నీ బాగాదనేసి టమాటా చట్నీ అయితే చేసేసిన. వేడి వేడిగా తినేసాం. అందరికీ బాయ్ అండి.